ఆవిడ మీకు చెప్తున్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ నాకేంటంటే మన వాళ్ళు అని చెప్పి నీ కోణంలోనే నేను చూస్తాను. మన వాళ్ళు హీరో అవ్వాలనే టైప్లో చూస్తున్నప్పుడు కూడా నాకు ఏ కోణంలో కూడా నువ్వు ఒక నీ బాడీ లాంగ్వేజ్ తోటి విలన్ అవ్వడానికి అన్నట్టుగానే కనబడుతుంది తప్ప నాకు అక్కడ నువ్వు హీరోలాగా అనిపించడం. ఆదితేజని నువ్వు అన్న మాటలు నువ్వు ఇట్లా ఇట్లా చూస్తున్న ఇవన్నీ కూడా లైక్ హేట్రెడ్ కనబడుతుంది. అది అవతల వాళ్ళని కించపరుస్తున్నట్టు రూడ్గా ఉన్నట్టు అది కూడా నాకు నచ్చదు. అండ్ ఇంకొకటి ఈ గ్రూపిజం లేకుండా ఉంటే జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటారు అనిపిస్తుంది. దీనిలో ఈజియెస్ట్ లాస్ట్ పాయింట్ గ్రూపిజం అనేది. నేను నిజంగా గ్రూపిజంలో ఆడట్లేదు. నేను ఎందుకంటే జనరల్గా ఇప్పుడు గ్రూపిజం అంటే నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏమి చెప్పకుండా అసలు క్లీన్గా వేరే వాళ్ళతోనే గొడవలు పెట్టుకుని మా వాళ్ళతో ఏం చేసినా బాగుండేలా ఉండాలి. కానీ నేను ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకున్నా. ఎప్పుడెప్పుడు ఏదైనా తప్పు అనిపించినప్పుడు అంతా చెప్పాను. సో నాకు అది తప్పు అనిపిస్తే గ్రూప్ లేదు ఏం లేదు అందరికీ చెప్తాను. అండ్ జనరల్గా ఏమీ లేనప్పుడు హ్యాంగ్ అవుట్ చేస్తున్నామంటే నేను ఓజీస్తో లైక్ ముందున్న వాళ్ళతో ఎంత హ్యాంగ్ అవుట్ చేస్తున్నానో ఇప్పుడు వీళ్ళు వచ్చాక వీళ్ళతో ప్రతి ఒక్కరితో కూడా అంతే కూర్చుని వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. సో అది నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య వాళ్ళతో కూడా ఎక్కువ కూర్చొని మాట్లాడుతున్నా. గ్రూపిజం నిజంగా నేను చేయట్లేదు, ఐ డోంట్ హ్యావ్ ఇట్, అది నాకు గట్టిగా తెలుసు. నెక్స్ట్ వేరే అన్ని పాయింట్స్ మీరు వచ్చే ముందు కూడా నేను జస్ట్ కూర్చొని ఆలోచించి నిఖిల్ అండ్ నబిల్కి కూడా చెప్పాను. మల్టిపుల్ పీపుల్ నాకు చెప్తున్నారు ఇది అబౌట్ ద రూడ్నెస్ ఆర్ ఎనీథింగ్. ప్రతిసారి నేను ఎదుటి వాళ్ళు చేస్తుంది మీకు కనిపించట్లేదా? అది చేస్తేనే కదా నేను రియాక్ట్ అయ్యేది. వాళ్ళు కూడా చేస్తున్నారు, నాది మాత్రం ఎందుకు హైలైట్ అవుతుంది అని నేను చాలాసార్లు నాది డిఫెన్స్ చేసుకోవడానికి చూశాను. కానీ ఇంతమంది చెప్తూ ఉంటే ఐఎమ్ రియలైజింగ్ నాకు తెలియకుండా నా ఫేస్ ఎక్స్ప్రెస్ చేసేస్తుంది. అది తప్పే, అది చేసేస్తుంది అనేసి నేను చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ టు ఎనీ కంటెస్టెంట్ నేను నిజంగా హర్ట్ చేసిన వాళ్ళకి. నేను ఆదితేజ గారి నామినేషన్లో కూడా చెప్పాను, ప్రతిసారి ఆవిడ ట్రిగర్ చేస్తే నేను ట్రిగర్ అయిపోయాను. కానీ నేను ట్రిగర్ అయ్యే విధి రీతి ఇంకా ఎక్కువ. ఆవిడ ట్రిగర్ ఇంత చేస్తే నా రియాక్షన్ ఇంత ఉండేదేమో. సో నా రియాక్షన్ దీనికన్నా ఎక్కువ అయిపోయి నేను ఆబ్వియస్లీ బ్యాడ్గా అయిపోతున్నా. అది నేను కంట్రోల్ చేసుకోవాలి. సో